మీరు చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ. ప్రధాని మోదీ UAE అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం. అమెరికన్లను నమ్మలేం, శాంతి స్థాపనలో ఇండియా కీలక పాత్ర పోషించాలి. ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన 5 గంటల పాటు నిలిచిపోనున్న సేవలు. ఒక నాయకుడు ఎల్లప్పుడూ శారీరకంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. సేవా సంవాద్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు, స్పష్టం చేసిన సీఎం రేవంత్. పోలవరం నిర్వాసితులకు 306 కోట్ల ప్యాకేజీ ఇళ్ల తలాలు అందించిన సీఎం. పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపిన చంద్రబాబు. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పోరు. నార్లపూర్ టు ఉదండాపూర్ వరకు పాదయాత్ర. ఉండవల్లి వద్ద కుంగిపోయిన స్టీల్ వంతెనను పరిశీలించిన వైసీపీ నేతలు. చిన్న వంతెనే కట్టలేరు కానీ గ్రీన్ఫీల్డ్ సిటీ కబుర్లు చెప్తున్నారంటూ విమర్శలు. భోజ్శాల హిందువులదే. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు. ధర్మం గెలిచిందన్న ఎమ్మెల్యే రాజా సింగ్. ఇరవై 9 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. CSK పై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం. అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్. నేల చూపులు చూస్తున్న బంగారం, వెండి. దేశీయ మార్కెట్లో మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేసేందుకు UAE అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ సహాన్తో జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందం భారత్ ఇంధన భద్రతకు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య కుదిరిన వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని ఇరు దేశాధినేతలు స్వాగతించారు. ఇంధన రంగంలో UAE భారత్కు ఒక ముఖ్యమైన భాగస్వామి అని విదేశాంగ శాఖ పేర్కొంది. ముడి చమురు, LNG, LPG సరఫరాలను కలుపుకొని సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం కృషి చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించారు. ఇందులో భాగంగా భారత్లో వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను ఏర్పాటు చేయడంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడాక్ మధ్య దీర్ఘకాలిక LPG సరఫరా ఒప్పందం కుదరడంపై నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. पिछले कुछ समय से आपसे फोन पर तो बात होती रहती थी, परंतु मैं स्वयं
आपसे मिलने के लिए बहुत ही बेताब था, आतुर था। पता नहीं क्यों, लेकिन मुझे ऐसा लग रहा था कि मुझे जितना हो सके उतना जल्दी आपके पास आना चाहिए, आपको मिलना चाहिए। आज आपसे मिलकर के मुझे सचमुच में बहुत खुशी हुई है। ब्रदर, जैसा मैंने आपको पहले भी कहा है, यूएई पर हुए हमलों की हम कठोर निंदा करते हैं। यूएई को जिस तरह निशाना बनाया गया है, ये किसी भी रूप में स्वीकार्य नहीं है। ब्रदर, इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजडम का प्रयोग పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు శాంతి స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్భాగ్జీ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు మాత్రమే మార్గమని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్భాగ్జీ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత యుద్ధాన్ని ముగించేందుకు ఇండియా ఎలాంటి నిర్మాణాత్మక ప్రతిపాదనతో వచ్చినా స్వాగతిస్తామని ఆయన ప్రకటించారు. ప్రాంతీయ శాంతి భద్రతలను ప్రభావితం చేసే శక్తి ఇండియాకు ఉందని ఆయన తెలిపారు. And also, sir, the second part, what is the status of Chabahar Port? Is there any talks on that? Well, Chabahar Port is one of the symbols of cooperation between Iran and India. And we are so glad that Indians played an important role in the development of that port. It is now somehow, slowed down because of the US sanctions, but I am confident that this port would be like a golden gate for India to access Central Asia, the Caucasus, and then Europe through this transit route, and also for Europeans, Central Asians, and others to access Indian Ocean. It is a very strategic port, important. ఇటీవల పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యాప్ ఆధారిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. డెలివరీ, రవాణా కార్మికులకు కిలోమీటర్కు కనీస చెల్లింపు 20గా నిర్ణయించాలని యూనియన్ ప్రధానంగా డిమాండ్ చేసింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు సుమారు 3 మేర పెంచాయి. ఈ పెంపు రైడ్ హెయిలింగ్, ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్ వంటి యాప్ ఆధారిత సేవలపై ఆధారపడిన దాదాపు 1.2 కోట్ల మంది కార్మికులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడమే ఇంధన ధరల పెంపులకు కారణమని తెలిపింది. पूरे देश भर में पेट्रोल और डीजल के भाव बढ़ गए हैं. 3 रुपए 25 पैसे बढ़ गए हैं. दिखने में 3 रुपए लगते हैं, पर किस प्रकार से 1,20,00,000 गिग वर्कर जो इस देश में हैं, अब उनकी कमर टूटने वाली है. अब उनके हाथ का निवाला, उनके मुंह का निवाला छीनने वाला है. अब पलायन पे मजबूर होना पड़ेगा. कौन सुनेगा, किसको सुनाए? गिग एंड प्लेटफॉर्म सर्विस वर्कर यूनियन देश के तमाम गिग वर्कर से, डिलीवरी बॉय से, चाहे वो स्विगी, जोमेटो, ओला, उबर, अर्बन कंपनी, इंस्टामार्ट, किसी भी कंपनी में काम कर रहे हैं, सभी से अपील की जाती है कि कल हम सब लोग पूरे देश भर में दिन में 12 बजे से लगाकर शाम को 5 बजे तक अपना अपना ऐप बंद कर देंगे, अपने काम का ऐप बंद कर देंगे और डिलीवरी नहीं करेंगे, सर्विस नहीं देंगे. और हम इस समाज को దేశ రాజధాని ఢిల్లీలో సేవా సంవాద్ అనే పౌర సైనిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హాజరై మాట్లాడుతూ, ఒక సైనిక అధికారికి లభించే అతిపెద్ద ఆనందం ఏమిటంటే సైనికులు తనను గుర్తించి అంగీకరించినప్పుడు, మరియు తన సైనికులు గుడ్డి నమ్మకాన్ని పొందినప్పుడు. ఒక విజయవంతమైన ఆపరేషన్ తర్వాత ఓ సైనికుడు మిమ్మల్ని కౌగిలించుకున్నప్పుడు ఆ సమయంలో ఎలాంటి హోదా భేదం ఉండదు. అతను మిమ్మల్ని ఒక సహచరుడుగా భావిస్తాడు. అదే అత్యుత్తమ విషయమని పేర్కొన్నారు. ఒక నాయకుడు ఎల్లప్పుడూ శారీరకంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పుకొచ్చారు.
I've also been the PT captain of Charlie 65. And how the leadership, trust, and physical fitness combines together. When I was the PT captain in the National Defense Academy, there is something called as cartwheel. You will do Akshay Kumar doing it best. And thereafter, there's a somersault when you take a roll in the air without any support. But when I used to stand in front, my fifth termers used to always volunteer and do that. So the leadership and trust also comes along with the physical fitness. In military, your routine may look fixed, but it's not fixed. When you go for operation, you don't know when will you come back, at 1 o'clock or 4 o'clock in the morning. But when you have to tell your soldiers that you have to remain physically fit, when a doctor advises you to remain physically fit, if he is slightly on the heavy side, will you agree with him? Will you trust him? The answer is generally doubtful. But when a leader tells you that you have to remain physically fit and he has to lead from the front, definitely you will do that. And that is why it is important for a leader to always remain physically fit. But what is more important is that physical fitness is kind of a saving bank account. Because when you do the physical exercise, you have the emotional stability. You know how to take decisions under duress, under physical duress. And in our time, whenever you used to be under stress or having some slight cough and cold, we used to go for a run and everything became all right. We never realized what has happened. తెలంగాణలో క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి కారణాలను విశ్లేషించడానికి క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిపై ప్రభుత్వ సలహాదారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రూపొందించిన నివేదికను జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ చామల కిరణ్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదికను రూపొందించిన డాక్టర్ దత్తాత్రేయ నోరిని ముఖ్యమంత్రి అభినందించారు. క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి కారణాలను విశ్లేషించడానికి ఈ నివేదిక ఎంతో ఉపయోగపడుతుందని, ఇందులో డేటా ఆధారంగా క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్కే పరిమితం కాకుండా క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన చికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, నిర్వాసితుల సంక్షేమం పట్ల ప్రత్యేక అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి వచ్చిన ఆయన తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు 4వ విడతగా 306.61 కోట్ల పరిహారం, పునరావాస ప్యాకేజీని అందించారు. పలువురు లబ్ధిదారులకు R&R కాలనీలో నిర్మించిన ఇళ్ల తాళాలను అందజేశారు. సర్ అర్థర్ కాటన్ జయంతి రోజున నిర్వాసితులకు పరిహారం అందించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 29,936 మంది నిర్వాసితులకు సుమారు 2,250 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు నష్టపోకూడదనే నా ఆలోచన. అందుకే ప్రత్యేకంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశాం. 2027లో జరిగే పుష్కరాల కంటే ముందు ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయాలనే ఉద్దేశంతోనే 14 నుంచి కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టాం. మొన్న కూడా అదే హామీ ఇచ్చాం. ఒక పార్లమెంటుకు 3 జిల్లాలు ఎక్కడా లేవు మన దేశంలో, ఒక్క మీకే ఉంది. ఒక పక్క ఆ పక్క పార్వతీపురం, ఈ పక్క పాడేరు, ఇంకొక రంపచోడవరం, 3 జిల్లాలు. ఒక గిరిజన నియోజకవర్గం అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత పోలవరం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. మీరందరూ కూడా ఒకటే కోరుతున్నాం, ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి అయిపోతుంది. మొన్న కూడా మన వాళ్ళు తీసుకొస్తే ఏం చేసినా మనం దీంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, చివరి వ్యక్తికి న్యాయం చేసే బాధ్యత అభిషేక్ మీరు తీసుకోవాలి. ఎక్కడా ఒక్కరు కూడా నాకు అన్యాయం జరిగిందని ప్రాజెక్టులు చెప్పకూడదు. ఇంతవరకు నా జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక టౌన్షిప్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏది వచ్చినా త్యాగం చేసేది రైతులు చేస్తారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతానే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళు వెళ్తాయి. ఇక్కడి నుంచి నేరుగా రేపు అన్నీ కానీ సవ్యంగా జరిగితే శ్రీశైలం కానీ బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే అక్కడి నుంచి నేరుగా ఈ వాటర్ అంతా కూడా కావేరికి వెళ్తుంది. అంటే దీంతోనే గోదావరి కావేరి అనుసంధానం జరుగుతుంది. నాకు ఒక కోరిక ఉంది ఎప్పటి నుంచో. రంపచోడవరం రోడ్డు వచ్చింది, బాగుందా రోడ్డు? ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్లు, 4 లేన్, 6 లేన్, 8 లేన్, 12 లేన్. ఇంకొక రోడ్డు కూడా వస్తుంది తొందరలో మీ దగ్గరనే.
ఇది ఖరగ్పూర్కి వెళ్తుంది, అమరావతి నుంచి నేరుగా ఖరగ్పూర్ వరకు వెళ్తుంది, మీ నియోజకవర్గంలో వస్తుంది. అది కూడా వస్తే ఇంకా ఈజీగా అమరావతికి 1:30 గంటకు వచ్చేయచ్చు మీరు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు 4 విడతలు నేను వస్తానని మీరు చూస్తే ఒక డెడ్ లైన్ పెట్టుకొని. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. ఎత్తిపోతల పథకం స్టార్టింగ్ పాయింట్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించాలో పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి నిర్ణయిస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు నమస్కారం. గత 2 రోజులుగా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, లక్ష్మారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, పెద్దలు మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, వాణిజ్య గారు, మా మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు, మా మరి జనార్దన్ రెడ్డి గారు, ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, మా అంజయ్ యాదవ్ గారు, మా మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు, మరియు మా మాజీ చైర్మన్లు ఇంతియాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వాల్యనాయక్ గారు, మా ఆంజనేయులు గారు, ఇంకా జిల్లా ముఖ్య నాయకులతో గత 2 రోజులుగా మేమందరం ఇంటర్నల్గా ఫోన్లో మాట్లాడి అనుకోకుండా ఈరోజు అన్నకు ఒక చిన్న వీసా అపాయింట్మెంట్ నైట్లో వచ్చినందుకు పోయినా కూడా దారిలో మేము మాట్లాడుకుని డిస్కస్ చేస్తున్నాం. చివరిగా ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా ఈ దేశంలోనే అత్యధికంగా వలసలు పోయినటువంటి జిల్లా ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీరుతోనే జిల్లా రూపురేఖలు మారుతాయి. మనం బతుకుదెరువు వ్యవసాయం కనుక ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే. ఉండవల్లిలో బంకింగ్ హోమ్ కెనాల్ పై చేపట్టిన స్టీల్ వంతెన కుంగిపోవడం వెనుక ప్రభుత్వ కాసుల కక్కుర్తి, హడావిడే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలో కుంగిన వంతెనను పరిశీలించిన పార్టీ నేతలు అమరావతిలో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ చిన్న వంతెన నిర్మించలేని ప్రభుత్వం అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేస్తామంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఒక బృందంగా మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఈ గుంటూరు పాత రోడ్డు దగ్గరగా కలిపేటటువంటి ఒక వంతెన 60 కోట్ల పైచిలుకుతో నిర్మాణం చేయబడినటువంటి వంతెన. అది కూడా బకింగ్హామ్ కెనాల్ మీద సుమారుగా 6 మాసాల క్రితం వర్క్ ప్రారంభించారు. ఇది మధ్యలో వచ్చేటట్టుకి పొరపాటు జరిగి నిర్మాణం కుంగింది. ఆ కుంగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక బృందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రావటం జరిగింది. బ్రిడ్జిని మేము పరిశీలించాం, పని ఆగిపోయింది. ఆ క్రేన్ పెట్టి అంతకుముందు నిర్మించినటువంటి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది డిఫాల్ట్, ఏదో సంథింగ్ రాంగ్. దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 2-3 విషయాలు ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వచ్చారు. నారాయణ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును తీసుకువెళ్లి మణిపాల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తాం, ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసి అని ఆయన చెప్పాడు. తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మధ్యప్రదేశ్లో ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ పై అక్కడి హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
ఈ వివాదాస్పద కట్టడం సరస్వతీదేవి ఆలయమేనని స్పష్టం చేసింది. ముస్లింలు అక్కడ ప్రతి శుక్రవారం నమాజు చేసుకోవడానికి అనుమతిస్తూ 2003లో పురావస్తు శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పూర్తిగా రద్దు చేసింది. ఇకపై భోజశాల ప్రాంగణంలో మతపరమైన పూజలు చేసుకునే పూర్తి హక్కు హిందువులకే ఉంటుందంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కట్టడం పరమారా వంశానికి చెందిన రాజాభోజుడు నిర్మించిన సంస్కృత విద్యా కేంద్రమని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ భోజశాల కేసులో హిందువులకు విజయమని, ధర్మం గెలిచిందన్నారు. భోజశాల ఆలయం కేసులో హిందువులకు పెద్ద విజయం లభించిందని గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆలయం కోసం హిందువులు గత 124 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కోర్టు వెలువరించిన ఈ నిర్ణయం సనాతన ధర్మం, సత్యం, న్యాయం సాధించిన విజయానికి చిహ్నమని ఆయన పేర్కొన్నారు. हिंदुओं के लिए आज दूसरी सबसे बड़ी खुशी का दिन है. अयोध्या राम मंदिर के बाद में दूसरी हिंदुओं की सबसे बड़ी विजय हुई. भोजशाला मंदिर में हमने भगवा झंडा लहरा दिया है. लगभग 124 वर्षों से हिंदू भोजशाला मंदिर के केस को लेकर लड़ रहे थे, यानी अंग्रेजों के समय से लेकर आज तक जो हिंदुओं की जो लड़ाई थी, आज हिंदुओं के पक्ष में हाई कोर्ट ने फैसला सुना दिया है कि यहां मंदिर था, मंदिर है और मंदिर रहेगा. लगभग 98 डेज का एएसआई द्वारा सर्वे हुआ था. चारों कोनों से सर्वे हुआ था. अनेकों मंदिर होने के प्रमाण मिले. स्वास्तिक हो, भगवान की प्रतिमाएं हो, श्लोक हो, ये सभी चीजों को देखते हुए आज कोर्ट ने हिंदुओं के पक्ष में फैसला सुनाया है कि वहां प्राचीन मंदिर था बोलकर. और आज ये फैसला सुनकर सिर्फ मध्य प्रदेश का हिंदू नहीं, पूरे भारत का हिंदू आज खुशी की लहर में झूम रहा है. और हिंदुओं में एक विश्वास जागा है कि कुतुब मीनार का भी फैसला हिंदुओं के पक्ष में आएगा. और आने वाले समय में ताजमहल का जो भी फैसला है वो हिंदुओं के पक्ष में आएगा. ऐसे अनेकों जो फैसले हैं, यानी मुगलों के काल में हो या निजाम के काल में हो. చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగత ఎజెండాతోనే పనిచేస్తాడే తప్ప ఎవరో ఏదో చెప్పారని చేయడని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్లేదని, ఆయనకు మాత్రం 29 గ్రామాల అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలని ఆరోపించారు. ఓ పక్క దుబారా ఖర్చులు తగ్గించాలని పిలుపునిచ్చి తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ వేరువేరుగా ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రూల్స్ పెడతారే కానీ ఫాలో అవ్వడని రాష్ట్ర ప్రజలకు కూడా పలు సందర్భాల్లో అనుభవం అయిందని ఆయన తెలిపారు. ఋషికొండకు బోడిగుండు కొట్టించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడారు సార్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఉత్తరాంధ్రకే గుండు కొట్టేస్తున్నాడు సార్ అని అంటున్నారు. చూసాం సింహాచలం కొండలు ఒక పక్క, భీముల్లో కొండలు ఒక పక్క, మధురవాడలో కొండలు ఒక పక్క, ఎండాడలో కొండలు, రిషికొండ వైపు కొండలు. ఏ కొండ కనిపించినా గుండు కొట్టేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీని మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం, వారు దోచుకున్నటువంటి భూముల మీద, వారు చేస్తున్నటువంటి అక్రమాల మీద, వారు కేటాయిస్తున్నటువంటి 99 పైసల భూముల మీద, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది. అవసరమైనటువంటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ తాలూకా ఈ తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రసంగాల్ని ప్రజల ముందు పెట్టి వారిని మభ్యపెట్టి ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ఆ ఆలోచనని మానుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, వాస్తవంగా ప్రజలకి ఈరోజు దేశంలో పెట్రోల్ రేట్స్ హైయెస్ట్ ఈ దేశంలో ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 113 రూపాయలు పెట్రోల్ ఈరోజు లీటరు. ఏ రాష్ట్రంలో 113 రూపాయలు దాటి ఏ రాష్ట్రంలో లేదు. ఐపీఎల్ 2026 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్ లో ఆకాష్ సింగ్
3/26 అదరగొట్టగా బ్యాటింగ్లో మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 90 విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగాడు. లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో 188 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో మరి 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆకాశ్ సింగ్ తన అద్భుత బౌలింగ్తో గైక్వాడ్, శాంసన్, ఉర్విల్ పటేల్ను పెవిలియన్ కు పంపి చెన్నై టాప్ ఆర్డర్కు కూల్చాడు. కష్టాల్లో పడిన జట్టును కార్తిక్ శర్మ 42 బంతుల్లో 71, డెవాల్డ్ బ్రెవిస్ 25 ఆదుకున్నారు. చివర్లో శివం దుబే 16 బంతుల్లో 32 నాటౌట్, మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ 32 బంతుల్లో 36, తొలి వికెట్ను 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ష్ నిష్క్రమణ తర్వాత నికోలస్ పూరన్ 17 బంతుల్లో 32 తనదైన శైలిలో హిట్టింగ్ చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. లక్నో సొంత గడ్డపై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శనివారం కూడా నేలచూపులు చూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, యుఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు దేశంలో పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఈ విలువైన లోహాల ధరలు మరోసారి భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ఇవాళ ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ₹980 తగ్గి 1,56,930కి పడిపోయింది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు 900 తగ్గి 1,43,850 వద్ద స్థిరపడింది. బంగారం పాటలోనే వెండి ధర కూడా పయనించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర పై ఏకంగా 15,000 మేర పతనం నమోదైంది. ఈ భారీ తగ్గుదలతో కిలో వెండి ధర 2.9 లక్షలకు దిగి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లోని మార్పులే దేశీయంగా ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత్లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ. ప్రధాని మోదీ, యుఏఈ అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం. అమెరికన్లను నమ్మలేం, శాంతి స్థాపనలో ఇండియా కీలక పాత్ర పోషించాలి. ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన 5 గంటల పాటు నిలిచిపోనున్న సేవలు. ఒక నాయకుడు ఎల్లప్పుడూ శారీరకంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. సేవా సంవాద్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు, స్పష్టం చేసిన సీఎం రేవంత్. పోలవరం నిర్వాసితులకు 306 కోట్ల ప్యాకేజీ ఇళ్ల తలాలు అందించిన సీఎం. పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపిన చంద్రబాబు. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పోరు. నార్లపూర్ టు ఉదండాపూర్ వరకు పాదయాత్ర. ఉండవల్లి వద్ద కుంగిపోయిన స్టీల్ వంతెనను పరిశీలించిన వైసీపీ నేతలు. చిన్న వంతెనే కట్టలేరు కానీ గ్రీన్ఫీల్డ్ సిటీ కబుర్లు చెప్తున్నారంటూ విమర్శలు. భోజ్శాల హిందువులదే. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు. ధర్మం గెలిచిందన్న ఎమ్మెల్యే రాజా సింగ్. ఇరవై 9 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం.
సిఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం. అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్, నేల చూపులు చూస్తున్న బంగారం, వెండి. దేశీయ మార్కెట్లో మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.